వినాయక చవితి పండగ వేళ పెద్ది సినిమాలో భారీ సాంగ్ షూట్ ని ప్రారంభించారు. అది కూడా 1000 మందికి పైగా డాన్సర్లతోని. సో ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి ఆ సాంగ్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారి డప్పు, రామ్ చరణ్ గారి స్టెప్పు అని చెప్పి బుచ్చిబాబు గారు అయితే భారీ ఎలివేషన్ ఇచ్చారనమాట. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే ఒక స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు చాలా ఇవి ఉంటాయి అనమాట, ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెజర్ ఉంటుంది. సో ఎన్నో దృష్టిలో పెట్టుకుని ఎంతో మందిని ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలని ఒక ప్రెజర్ ఉంటుంది అనమాట డైరెక్టర్ పైన. అదంతా పెట్టుకుని కూడా బుచ్చిబాబు గారు చాలా అవలీలగా ఈ సినిమాని అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన స్క్రిప్ట్ పైన దాదాపుగా 3 ఏళ్ళు వర్క్ చేశారు. సో దాన్ని షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా తీస్తున్నారు అనమాట. సో మరి రామ్ చరణ్ గారు మామూలుగా సినిమాకు 2 ఏళ్ళు తీసుకుంటున్నారో మనం ఈ మధ్యన చూస్తున్నాం. అయితే దీనికి మాత్రం బుచ్చిబాబు గారు ఎంత అడిగితే అంత ఫాస్ట్గా డేట్స్ ఇచ్చేసి అంత ఫాస్ట్గా అయితే సినిమాని కంప్లీట్ చేస్తున్నారు అనమాట. సో మన దగ్గర షూటింగ్లు ఆగిపోయినా కానీ బెంగళూరుకు వెళ్ళి అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళతో వర్కులు చేసే విధంగా పని అయితే చేస్తున్నారు. షూటింగ్ చాలా శరవేగంగా చేసి వచ్చే మార్చి 27కి సినిమాని దింపాలని చాలా భారీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో క్రికెట్ షాట్ చాలా బాగా హైలైట్ అయింది. ఐపీఎల్ సీజన్ మొత్తం అన్ని క్రికెట్ టీమ్స్ కూడా దాన్ని వాడుకునే రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది అనమాట. సో సినిమా వచ్చిన తర్వాత ఇంపాక్ట్ చూపిస్తారు ఎవరన్నా, బట్ సినిమా రాకముందే ఒక టీజర్తోనే సినిమా అంత హైప్ క్రియేట్ చేసిందంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా గురించి తాజాగా ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. సో ఆ సెట్లోనే వినాయక చవితి సందర్భంగా సెలబ్రేషన్ చేసుకున్నారనమాట. సో అందరూ కూడా టీం అంతా హ్యాపీ వినాయక చవితి అని చెప్తూ ఒక చిన్న ప్రోమో లాంటిది అయితే వదిలేరనమాట. దాంట్లో అటు బుచ్చిబాబు గారు, కెమెరామ్యాన్ రత్నవేలు గారు, అలాగే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గారు, హీరో రామ్ చరణ్ గారు వచ్చి అందరూ కూడా విషెస్ చెప్తారనమాట. సో ఆయన లుక్ చూస్తుంటే ఒక ప్యాంటు పైకి మడత పెట్టుకుని చాలా మాసీగా ఉన్నారని చెప్పి, ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్ కూడా చాలా బాగుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే దాదాపు 1000 మంది డాన్సర్స్తో చేయబోతున్నారు. జానీ మాస్టర్ గారు ఇప్పటికే చరణ్ గారికి ఎన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారో అందరూ తెలిసిందే. మరి ఈ సినిమాలో కూడా 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ చేసే అవకాశం బుచ్చిబాబు గారు జానీ గారికి ఇచ్చారని తెలుస్తుంది. సో మరి ఆ మధ్యన ఆయన ఏదో చిన్న ఇష్యూలో ఇరుక్కుని టాలీవుడ్లో ఇంకా సాంగ్స్ చేయరు అది అని చెప్పి మాట్లాడుకున్నారనమాట. ఆయన బ్యాన్ చేశారని. మరి బుచ్చిబాబు గారు మాత్రం ఆయన పని రాక్షసుడని ఇక్కడ నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కావాల్సినది ఎవరైతే కావాలో అందరినీ సమకూర్చుకుంటున్నారు అనమాట ఈ సినిమా కోసం. సో ఖచ్చితంగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో ఆల్రెడీ జానీ మాస్టర్ గారు చేస్తున్నారు కాబట్టి సో షూటింగ్ కూడా అక్కడే పెట్టుకుంటున్నారనమాట. సో అక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి సో మొత్తం కూడా ఈ సినిమాని చాలా భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మరి బుచ్చిబాబు గారి కష్టానికైనా ఈ సినిమా చాలా బాగుండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారనమాట. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఖర్చు పెడుతున్నారు. మరి ఇంకా ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ ఎలా ఉండబోతుంది, ఆ పెద్ద సినిమాలో ఇంకేమేమి హైలైట్స్ ఉండబోతున్నాయి అనేది 2026 మార్చి 27 తెలుసుకోవాల్సింది.